Hi, this is Priya. Welcome to Aki 24/7 News. రాజుపాలెం రామవరం రోడ్డు వేయించాలి అని బుధవారం మాజీ మంత్రి మాజీ ఎంపీ తోట నరసింహం నిరసన తెలియజేయడంపై ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ స్పందించారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రి నరసింహం గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఈ రోడ్డును పూర్తిగా చేయలేదని చాలా స్పష్టంగా తెలియజేసినందుకు ముందుగా ఆయనను స్వాగతిస్తున్నారని అన్నారు. గత టీడీపీ పాలనలో రింగ్ రోడ్, సామర్లకోట, గోకవరం రోడ్ నేను శాంక్షన్ తెచ్చుకుంటే రాజుపాలెం రామవరం రోడ్ 29 కోట్ల రూపాయలు ఆనాటి పార్లమెంట్ సభ్యులు తోట నరసింహం శాంక్షన్ తెచ్చుకున్నారని, ఈ 2 రోడ్లు నేను పూర్తి చేయించుకున్నానని, ఆ తర్వాత రోడ్డుకు టెండర్లు పిలవకపోవడం తర్వాతే ఎన్నికలు రావడం, ఎన్నికల్లో వైసీపీ గెలుపొందించడం జరిగింది అని అన్నారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం రోడ్డుతో పాటు 14 వర్కులు కలిపి కాసులకు కక్కుర్తి పడి గత వైసీపీ ప్రభుత్వం టెండర్లు పిలవడంతో ఆ పనులు సబ్ కాంట్రాక్ట్ ద్వారా డ్రైనేజీలు కొద్ది దూరం సిమెంట్ రోడ్లు వేసి కాంట్రాక్టర్కు డబ్బులు చెల్లించకపోవడంతో ఆగిపోయాయి అని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఆయనను ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలు కాదని ఆయనను ఇన్ఛార్జిగా సంవత్సర కాలం కొనసాగించారని తెలిపారు. ఈరోజు సంవత్సర కాలంలోనే కోట్లాది రూపాయలు మల్లిసాల, గోకువరం రోడ్, రామవరం, ఎర్రిపాక రోడ్డు చాలా అనేక రోడ్లు వేయించడమే కాకుండా సిమెంట్ రోడ్లు 4 గ్రామాలకు 3000 ఎకరాలకు 3.5 కోట్లతో 25న జ్యోతుల పాపారావు ఎత్తిపోతల పథకాన్ని కూడా టెండర్లు పెరగడం జరుగుతుంది అని అన్నారు. గత 15 సంవత్సరాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో కీలకంగా వ్యవహరించి సొంత రోడ్డు వేయించకుండా నన్ను విమర్శించడం నీకు తగునా అని నరసింహ అని నెహ్రూ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, జీను మణిబాబు, మారిశెట్టి భద్రం, కొత్త కొండబాబు, వాసిరెడ్డి యేసు, దాసు, సత్తి, సదాశివారెడ్డి, చింతల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఈరోజు ఈ సమావేశం మొన్నటి రోజునే గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యులు, మంత్రివర్యులు, మాజీ మంత్రివర్యులు తోట నరసింహం గారు సమక్షంలో వైఎస్ఆర్సీపీ రాజుపాలెం రామవరం రోడ్డు మీద ధర్నా చేసినటువంటి కార్యక్రమాన్ని పత్రికల్లో చూశాను, మీడియాలో చూశాను. చాలా సంతోషం. ఎందుకంటే వాస్తవాలను ఒప్పుకున్నారు. 2019లో ఈ రోడ్డుకి 29 లక్షల రూపాయలు 29 కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది. అది కూడా రాజుపాలెం నుంచి రామవరం వరకు రోడ్డును వైడింగ్ చేస్తూ నిర్మాణం చేయడం కోసం శాంక్షన్ అయింది. కానీ ఆ ప్రభుత్వం ఆ పనులు చేయలేదు, నిర్లక్ష్య వైఖరి వల్ల అని చెప్పి ఆయన చాలా స్పష్టంగా, క్లియర్గా, క్లారిటికల్గా చెప్పడం జరిగింది. రాజకీయ నాయకుడు అనేవాడు ఎవరైనా సరే వాస్తవాలు ఒప్పుకోవాలి. దీనికి ఒక 2 మాసాలు ముందుకెళ్తే 2018-19లో ఈ 29 కోట్ల రూపాయలు కూడా తోట నరసింహం గారే శాంక్షన్ చేయించాడు. శాంక్షన్ చేయించి అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం, ఈయన తెలుగుదేశం ఎంపీ. తర్వాత దాన్ని టెండర్ పిలవకపోవడం, ఈ లోపల ఎలక్షన్స్ రావడం, ఎలక్షన్స్లో తారుమారవడం, ఆయన మళ్ళీ వేరే పార్టీకి వెళ్ళడం, ఇవన్నీ జరిగాయి. ఆ జరిగిన పరిస్థితుల్లో ఎలక్షన్ రావడంలో టెండర్లు అవ్వలేదు, ఆగిపోయింది. తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చింది, వారు వైసీపీలోనే ఉన్నారు. 5 సంవత్సరాలు కూడా టెండర్లు అయినాయి కానీ పని మొదలెట్టలేదు, పని చేయలేదు, చేసి చేయనట్టు అలా నడుపుకుంటూ వచ్చారు.
ఇది దీనికి గల కారణం ఏంటంటే కేవలం పర్సంటేజీలు కక్కుతుబడి, అండర్లైన్ చేసుకోండి క్లియర్గా, పర్సంటేజీలు కక్కుతుబడి 14 వర్కులను కలిపి ఒకే ప్యాకేజ్ కింద పిలిచారు రాష్ట్ర ప్రభుత్వం. ఆ కారణంగా 14 వర్కులు ఎప్పుడైతే ఒకే ప్యాకేజ్ కింద పిలిచారో దాన్ని ఒక బడా కంపెనీ సుధా ఇన్ఫ్రా అని చెప్పి వారు తీసుకున్నారు ఈ కాంట్రాక్ట్. వాళ్ళు తీసుకున్న తర్వాత దీన్ని పని చేసి చేయనట్టు చూసుకుంటూ వచ్చారు. 5 సంవత్సరాలు ఈ పని ఎక్కడ కూడా శంకుస్థాపన చేశారండి. ఆనాడు శాసనసభ్యుడు ఎవరో హోమ్ మినిస్టర్ కూడా తీసుకొచ్చి శంకుస్థాపన చేయించారు వీరవరంలో. పాపం అప్పుడు ఈ వైసీపీలోనే ఉన్నారు నర్సింహ్ గారు, ఒక ఎక్స్ ఎంపీగా ఉన్నారు, ఎక్స్ మినిస్టర్ కూడా. కానీ ఈయన వెళ్ళలేదు. అంటే ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళ అంతర్గత వివాదాల వల్ల ఈ పని ఆగిపోవడానికి కూడా ఒక కారణం అని చెప్పడం కోసం చెప్తున్నాను. ఇది ఇక్కడ ధర్మిల తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సుధా ఇన్ఫ్రాకి ఈ వర్క్ చేయటం లేదని చెప్పేసి మేము ఒత్తిడి తెచ్చిన కారణంగా కొంత బిల్లు ఇవ్వడం జరిగింది. సుమారు రమారమి 14 కోట్లు ఎంతో. ఆ బిల్లు ఇచ్చిన తర్వాత మళ్ళీ పనులు మొదలుపెట్టాడు. ఆ పనులు చూస్తే రాజపాలెంలో ఒక 300 మీటర్లు సిమెంట్ రోడ్డు,